హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మనం వింటున్నది గోదారమ్మ నవల్లోని 5వ భాగం. రచయిత్రి గోగినేనిమణి, చదువుతున్నవారు రాధిక గోగినేని. మరి కథలోకి వెళ్దామా? గోదారమ్మ నవల్లోని 5వ భాగం. నువ్వేం మాస్టారివి కావు మార్కులు వేయడానికి, మాస్టర్ కూతురు మాత్రమే. అయినా అప్పుడే బావంటున్నావేమిటి అంది అక్క చిరునవ్వుతో. ఏ అనకూడదా? నిన్ను చూడటానికి వచ్చిన అబ్బాయి నాకు నచ్చాడు కాబట్టి మంచి మార్కులు వేసానని అంటున్నాను, అంతేగా. సరేలే, నువ్వే వెయ్యి. అమ్మా నాన్నలకు కూడా అతను బాగా నచ్చినట్లున్నాడు. చూసి చూడగానే ఇద్దరు మొహాలు పువ్వుల్లా విచ్చుకున్నాయి తెలుసా. నచ్చాడు నచ్చలేదు అంటూ మార్కులేసేంత అర్హత ఆసక్తి నాకేం లేవే. అవన్నీ అమ్మా నాన్న చూసుకుంటారు. నీకు నచ్చాడని చెప్తున్నావుగా అంది అక్క చిరునవ్వుతో. ఆ మాటని అక్క నిజం చేసింది. అతను వెళ్ళేటప్పుడు అమ్మా నాన్నలు వచ్చి సాంప్రదాయం కాబట్టి అంగీకారం తెలిపి అన్ని విషయాలు మాట్లాడతారు. అంటే కట్నం గురించి అనుకున్నారు కాదండోయ్, పెళ్ళి ఎప్పుడు ఎక్కడా అలాంటివి అన్నమాట అని చెప్పాడు నాన్నగారితో. వాళ్ళు రావటం, ముహూర్తాలు పెట్టుకోవటం అన్నీ ఆనందంగా జరిగిపోయాయి. పెళ్లి గురించి ఆలోచనలు చేస్తున్నప్పుడు అక్క అమ్మ వాళ్ళతో ఖచ్చితంగా ఒక మాట చెప్పింది. వాళ్ళు కట్నం వద్దన్నారని మీరు ఆర్భాటంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు. అదేం వద్దు నాన్న. ముఖ్యమైన కొద్ది మందిని మాత్రమే పిలిచి గుళ్ళో కానిచ్చేయండి. మీరు బాగా భారీగా చేయాలని అనుకుంటే చెల్లెలు ఉందిగా, దాని పెళ్ళి అలా చేసి ముచ్చట తీర్చుకుందాం. ఈ మాట పెళ్లి వాళ్ళకు కూడా చెప్పండి. ఈ మాట చెప్పగానే వాళ్ళు ఆనందంగానే అంగీకరించడంతో అమ్మా నాన్నల మురిపానికి అంతులేదు. ఏం చెప్పినా వాళ్ళు కాదనటం లేదు. మన అమ్మాయి అదృష్టవంతురాలు. అత్తవారింట్లో కూడా తన మాటే చెల్లుబాటు అవుతుందనిపిస్తోంది. ఇలాంటి బాధ్యత తెలిసిన అమ్మాయి కన్నవాళ్ళకే కాదు అత్తింటి వాళ్లకు ఆనందాన్ని పంచుతుంది అంది అమ్మ కళ్ళు తుడుచుకుంటూ. నాన్న ఆనందంగా తల ఊపారు. నేను ఒక మాట చెప్పాను. అమ్మ భుజం మీద తలవాల్చి, నా పెళ్ళికేం తొందర లేదు. అక్కకు ఎలాగూ పెళ్ళైపోతుంది కాబట్టి నన్ను బాగా చదివించండి. మంచి ఉద్యోగం సంపాదించి మీకు అండగా ఉంటాను. ఆ మాటలకు అందరూ హాయిగా సరదాగా నవ్వారు. అనుకున్నట్లే అక్క పెళ్ళి చాలా నిరాడంబరంగా ఆనందంగా జరిగిపోయింది. అక్క పొరుగురికి బావతో కాపురానికి వెళ్లే ముందు ఇల్లు అది చూసుకునే వరకు అంటూ బావ కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ రోజులు చాలా సరదాగా గడిచాయి. ముగ్గురం సరదాగా తోటల్లోకి, సినిమాలకి, షికారుగా వెళ్ళడం, కబుర్లు చెప్పుకోవడం జరిగేది. బావ రోజు స్కూల్కి మా ఇంటి నుండే వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇల్లు తీసుకున్నాక పొరుగురే కాబట్టి అమ్మ నాన్న నేను అందరం వెళ్ళి చూసి వచ్చాం. బాగా చిన్న ఊరైనా చక్కగా ఉంది. ఇల్లు అన్ని సదుపాయాలతో బాగుంది. కాపురం పెట్టేటప్పుడు బావ అమ్మా నాన్నలకు తెలియపరిచిన వాళ్ళు, మాకు బాగా దూరం కాబట్టి రాలేము, మీరే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పారు. అవసరమైన అన్ని సామాన్లతో అక్క కాపురం మొదలైంది. ఏమైనా పిండి వంటలు అవి చేసినప్పుడు అమ్మ అక్కకు నన్నే వెళ్ళి ఇచ్చిరమ్మనేది. స్కూల్కి సెలవు ఉన్న ఏ ఆదివారం రోజో అయితే ఆ రోజుకి అక్కడే ఉండిపోయేదాన్ని కూడా. అలా బావతో నాకు బాగా చనువు ఏర్పడింది. అక్కకి అమ్మాయో అబ్బాయో పుట్టబోతున్నారని తెలిసినప్పుడు ఇంట్లో పండగ వాతావరణమే ఏర్పడింది. ఆ రోజే అమ్మ ఏవో పిండి వంటలు చేసి నన్ను ఇచ్చి రమ్మంది. నేను చాలా ఆనందంగా వెళ్ళాను. అక్క చాలా సరదాగా కనిపించింది. నేను ఇంట్లోకి అరుదెంచే చంటి పిల్లాడి గురించి ఏవో కబుర్లు చెప్తుంటే అక్క నునుసిగ్గు దొంతర్ల మధ్య ఆహ్లాదంగా చిరునవ్వులు నవ్వుతుంది. పచ్చని ఆకుల్చాటు చామంతిలా అనిపించింది అక్క. అక్కను అలా ఆనందంగా చూసిన నా సంతోషానికి అవధే లేదు. చాలా నాళ్ల తర్వాత మళ్ళీ వెళ్ళిన నాకు అక్క చాలా నీరసంగా కనిపించింది. ఆదుర్దాగా అమ్మతో అంటే ఏం కంగారు పడకుండా నిదానంగా అంది. వేవిళ్ళు బాగా వేధిస్తున్నాయట్లే, పర్వాలేదు, నెమ్మదిగా తేరుకుంటుంది, ఇది మామూలే అంది. నాన్న అమ్మ కూడా వెళ్ళొచ్చారు. అమ్మ అన్న మాటలతో నేను అవునేమో అనుకున్నాను. ఎంతైనా అమ్మది అనుభవం కదా అనుకున్నాను. అక్కను మా ఇంటికి తీసుకొచ్చారు. నాకెందుకనో గాని అక్కను చూస్తుంటే తనలో మునుపుట ఆనందం మచ్చుకైనా కనపడకుండా ఏదో దిగులు మొహంలో మబ్బు తెరలా పరుచుకుంది అనిపించింది. అక్కని ఎందుకు అలా ఉంటున్నావని ఆరా తీస్తే, ఏం లేదులే, ఏదో చిన్న భయం అంతే అంటూ తేలిగ్గా నవ్వేసింది. ప్రసవానికి భయపడుతోందని నాకు అర్థమైంది. అమ్మ నేను ధైర్యం చెప్పాం. అక్కకి ప్రసవం తేలిగ్గానే అయింది. మగపిల్లాడు పుట్టాడు. చూసావా, అనవసరంగా భయపడ్డావు, ఎంత ముద్దుగా ఉన్నాడో బాబు. నేనన్న ఆ మాటలకు అక్క మబ్బుల చాటు నుండి తొంగి చూసిన చందమామలా చల్లగా నవ్వింది.
బావ, అక్క, అత్తామామలు అందరూ వచ్చి చూడటం అన్నీ మామూలుగా జరిగిపోయాయి. అక్క మాత్రం అలాగే నీరసంగా ఉంటోంది. ఒకరోజు నాతో సరదాగా అన్నట్లుగానే చెప్పింది, నాకేం బాగుంటం లేదు, వీడి బాధ్యత అంతా నీదే, అమ్మ పెద్దది కదా, తన్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు అంది. ఏం మాటలక్క అంటూ నేను నవ్వుతూ ఆ మాటల్ని కొట్టిపారేశాను. కొందరికి శ్మశాన వైరాగ్యంలా ప్రసూతి వైరాగ్యం కలుగుతుందట. నీకు ప్రసవం అయిపోయి పిల్లాడు పుట్టినా ఇంకా ఆ వైరాగ్యం తగ్గలేదా? వేళాకోళంగా అన్నాను. నా మాటలకు అక్క నీరసంగా నవ్వింది. అవును, తగ్గలేదు. ఆ మాట మాత్రం నిజం. అదేమిటో నాకు వైరాగ్యం ఇంకా ఇంకా పెరుగుతోంది. నేను నిజంగానే చెప్తున్నాను. వీడు నీ పిల్లాడే. నీ చదువు పూర్తయి ఉద్యోగం పెళ్ళి జరిగిన పిల్లలు పుట్టినా వీడిని మాత్రం వదలకే. నీ పెద్ద కొడుకులా భావించి ఆదరం చూపించు. నీకు నిజంగానే పిచ్చి పట్టిందక్క, లేకపోతే అప్పగింతల్లో ఏమిటా మాటలు అంటూ కోపడ్డాను. అక్క కళ్ళు మూసుకుంటూ నిట్టూర్చింది. బాధపడతారని అమ్మ వాళ్లకు అక్క మాటల గురించి నేను చెప్పలేదు. అక్క ఆరోగ్యం గురించి నాన్న ఏవో టెస్టులు చేయిస్తూ హాస్పిటల్స్కి తిప్పుతున్నారు. నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అన్న అయోమయమే. ఆ రోజు తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగురు పొడుస్తుంది. చాలా భయంకరమైన రోజు అది. బాబు మంచం మీద హాయిగా నిద్రపోతున్నాడు. పక్క గదిలో అక్కా బావ ఉన్నారు. ఊరు నుండి వచ్చిన బావతో అక్క ఏదో మాట్లాడుతోందనుకున్నా. ఎందుకంత పెద్దగా మాట్లాడుతోంది అనుకుంటూ అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన నేను అటు వెళ్ళా. అక్క అరుస్తున్నట్లుగా మాట్లాడుతుంటే నేను గుమ్మం దగ్గరే ఆగిపోయా. బావ గుమ్మానికి చేతులు ఆనించి విలాసంగా చూస్తున్నాడు. అక్కేమో శివంగిలా ఉంది. ఛీ, నీకు అసలు సిగ్గుందా? నీ మొహానికి నేనే ఎక్కువ, మా చెల్లెలు కూడా కావాలా? నీలాంటి నీచుడు కన్ను దాని మీద పడనివ్వను. నిన్ను నేను పెళ్లి చేసుకున్నది ఎందుకో తెలుసా? నీ అందచందాలకు మురిసి కానే కాదు. కట్న కానుకలు వద్దన్నావంటే మనుషుల్ని మాత్రమే ప్రేమించే మంచి మనసు నీకుందని నమ్మటం వలన. ఈ పెళ్లి ద్వారా నా తల్లిదండ్రులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని నేను నమ్మాను. అవును, నా బాధ్యత తేలిగ్గా తీరితే వాళ్లకు నేను చేయగలిగే ఉపకారం ఇదే అనుకున్నాను. కానీ నీ నిజస్వరూపాన్ని నువ్వు ఎంతో కాలం దాచుకోలేకపోయావు. కట్నం కోసం నన్ను వేధించడం మొదలుపెట్టావు. నా ద్వారా నా తల్లిదండ్రుల నుండి రాబట్టుకోవాలనుకున్న కట్నానికి నేను సహకరించకపోవడంతో మాటలతో నీ వికృత చేష్టలతో విసిగించావు. అయినా తట్టుకున్నాను. చివరకు ఈవేళ నీ దుర్మార్గపుట ఆలోచనల్ని బయటపెట్టావు. మనిషి రూపంలో ఉన్న పశువుని నిరూపించుకున్నావు. ఇద్దరినీ నువ్వే ఉద్ధరిస్తావా? అంత మహానుభావుడు అన్నమాట. నువ్వు బ్రతికి ఉంటే మా చెల్లెలకి ఎప్పటికైనా నీ నుండి ప్రమాదం కలుగుతుంది. అందుకే అంటూ ఆవేశంగా అక్క వంటగదిలోకి వెళ్ళి కత్తిపీటను తీసుకొచ్చింది. నేను గుమ్మం దగ్గర ఆశ్చర్యంతో అయోమయంతో శిలలా నిలబడిపోయాను. నా కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్లుగా, అంగుళం మేర కూడా కదలలేకపోయినట్లుగా నిలువుగుడ్లేసుకుని చూస్తుండిపోయాను. అక్క ఆవేశంగా కత్తిపీట ఎందుకు తెచ్చింది? ఏం చేస్తుంది? నాకు అర్థం కాలేదు. అంతా క్షణంలో జరిగిపోయింది. వంటగదిలోకి వచ్చి వెళ్ళిన అక్కను చూసి అమ్మ కూడా హడావిడిగా వచ్చి నా పక్కనే అయోమయంగా నిలబడింది. అక్క ఆ కత్తిపీటతో బావపై దాడి చేసింది. చంపేయాలనే కాబోలు. చేతి మీద చిన్న గాయం మాత్రం బావకు తగిలింది. ఒడుపుగా మీదకు వచ్చిన అక్కను తప్పించుకోవడమే కాకుండా అక్కను కదలకుండా ఒక చేత్తోనే పట్టుకుని కంఠాన్ని బావ తెగ నరికేశాడు. అప్పుడు నాలో కదలిక వచ్చింది. అక్కా అంటూ రివ్వున పరిగెత్తి 2 చేతులతో పట్టుకున్నాను. అప్పటికే అక్క కళ్ళు మూతలు పడ్డాయి. అమ్మ గొల్లున ఏడుపు మొదలుపెట్టింది. బావ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ ఘోరం తెలియని అక్క కొడుకు ప్రశాంతంగా అలాగే నిద్రపోతున్నాడు. ఆ తర్వాత జరిగిన సంఘటనలను నేను వివరంగా చెప్పలేను. ఇప్పటికీ ఆ సన్నివేశం తలుచుకుంటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. ఓ పీడ కలలా భయపెడుతుంది. ఎంత మర్చిపోదామన్నా అక్క మాటలు, ఆ ఆవేశం నాకు మరుపుకు రావు. బావపైన కేసు నమోదైంది. కానీ బావ మాటలు నాకు చాలా విచిత్రంగా అనిపించాయి. చాలా సామాన్యుడిలా తనదేం తప్పు లేదన్నట్లుగా నమ్మబలికాడు. కాదు, నటించాడు. అమ్మవాళ్ళు కూడా కొంచెం మెత్తబడ్డారు. బావ కట్నం కోరుతున్నాడనే సంగతి తమకు చెప్పుంటే ఏదో విధంగా ఏదో ఒకటి అమ్మి ఎంతో కొంత బావకు ముట్ట చెప్పేవాళ్ళం కదా అనుకున్నారు. ఆ మాటలకు నాకు వాళ్లపైన కోపం వచ్చింది. కట్నం వద్దని ముందే ఎందుకు చెప్పడం అని నిలదీయకుండా ఏదో రకంగా ఇచ్చేవాళ్ళమని అనుకోవటం ఏమిటి? ఇదే నా ఆశ్చర్యం. పైగా బావ నన్ను తనతో పెళ్లికి అంగీకరించమని ప్రాధేయపడటం అతనిపై అసహ్యాన్ని ఇంకా పెంచింది. నాతో ఏం చెప్పాడో తెలిసినా అమ్మా?
అసలు నా హుషారు, అల్లరి, చలాకీతనం నచ్చి ముందుగా నాతోనే పెళ్లి జరగాలని కోరుకున్నాడట. కానీ పెద్దమ్మాయికి కాకుండా చిన్నమ్మాయికి చెయ్యరని విధిలేని పరిస్థితుల్లో అక్కతో పెళ్లికి అంగీకరించాడట. రుజువు కావాలంటే నేను అప్పుడే చిన్నమ్మాయితో పెళ్లి జరపమని మీ వాళ్ళని అడగమని మా అమ్మ నాన్నలకి చెప్పానో లేదో వాళ్ళనే అడగండి అని బావ అన్నాడు. నేను అంత బాగా తనకి నచ్చాననే తన మాటలకు నేను మైమరిచిపోతానని బావ అనుకోవటం నాకు అతని పట్ల ఉన్న వైముఖ్యాన్ని ఇంకా పెంచిందే తప్ప ఏమాత్రం తగ్గించలేదు. బావ అమ్మా నాన్నలు ఇతని వికృత మనస్తత్వాన్ని తెలుసుకునే పెళ్లి విషయంలో ముభావంగా అంతా అతని ఇష్టమేనన్నట్లుగా ఉండిపోయారన్నమాట. ఈ విషయం తెలిసినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. వాడిని మేము ఎప్పుడో వదిలేసుకున్నాం, పేరుకు తల్లిదండ్రులు అంతేగాని అతనిపై మాకే విధమైన ప్రేమాభిమానాలు లేవు అని చెప్పేశారు. ఎలాంటి వాళ్ళకైనా తమ పిల్లల మీద వాళ్ళెంతటి దుర్మార్గులైనా ఎంతో కొంత కన్న మమకారం ఉంటుంది. కానీ అదేం లేనట్లుగా వాళ్ళు అలా మాట్లాడటం మా అమ్మా నాన్నలకు విచిత్రంగా అనిపించింది. దీనికి తోడు మా అమ్మా నాన్నలు నాకే నచ్చ చెప్పడం ఇంకా విచిత్రంగా అనిపించింది. చనిపోయిన మీ అక్క ఎలాగూ తిరిగి రాదు, అతనికి శిక్ష పడేట్లు చేస్తే మనకేం లాభం, చంటి పిల్లాడికి తండ్రి కూడా లేకుండా పోతాడు, అందుకు అక్క ఆత్మహత్య చేసుకుందని కోర్టులో చెబుదాం, అతని పాపాన అతడే పోతాడు, మనం ఎంత కక్ష కట్టినా ప్రయోజనం ఏముంటుంది అనేశారు. నాకు షాక్ తగిలింది. ఇంతటితో గోదారమ్మ నవల్లోని 5వ భాగం సమాప్తం. వచ్చే వారం 6వ భాగంతో కలుద్దాం.